సార్ జనసేన దీంట్లో ఈడీ తీసుకున్నాం సార్ ఈడీపై సుప్రీం హైకోర్టులో అభిశంసన. ఈ కేసులకు కొనసాగింపుగా వర్మ వీటిలో చాలా భాగం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ మీద ఆధారపడి ఉన్నాయి. కానీ చాలా ఆసక్తికరంగా ఒక వైసీపీకే కాకుండా లేదా వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్నారు కాబట్టి దేశమంతటికి కూడా సంచలనం కలిగించే వ్యాఖ్యలు సుప్రీంకోర్టు, అది కూడా సాక్షాత్తు ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ గవాయ్ చేశారు. త్రిశూల వ్యూహం నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తుంది, ప్రత్యర్థుల మీద ఈడీ, ఐటీ, తర్వాత సిబిఐలను ప్రయోగిస్తుంది అని అందరూ చెప్పుకుంటూ వచ్చారు. సో ఇప్పుడు ఏమన్నారంటే వాళ్ళు నిన్న, మీరు ఏమనుకుంటున్నారా, మీరు రాజకీయ యుద్ధానికి రాజకీయ అస్త్రంగా మీరెందుకు ఉపయోగపడుతున్నారు అని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున అడ్వకేట్ను ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడు వస్తుంది, సిబిఐ విచారణ చేసి ఆ విచారణలో ఖచ్చితంగా అక్కడ మొత్తం ప్రాసెస్ ఆఫ్ కరప్షన్ అక్కడ ఉన్నాయి అని తెలిసినప్పుడు కదా ఈడీ రంగంలోకి వస్తుంది. అలా కాకుండా మీరు ప్రతి చోట ఈడీ జ్వరపడిపోయి రాజకీయ అవసరాలు తీర్చడం, డోంట్ బ్రింగ్ పొలిటికల్ బ్యాటిల్స్ టు ది కోర్ట్ అని చెప్పింది. రాజకీయ రంగస్థలం కాదు సుప్రీంకోర్టు, మీరు రాజకీయంగా ప్రత్యర్థుల మీద తీర్చుకోవడానికి మమ్మల్ని మీరు సాధనంగా చేసుకోక. ఇది చాలా పెద్ద మాట. ఇది ఏ మాట అయితే ఇంతకాలం ప్రతిపక్షం, ఓకే జగన్ అనలేదు, వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు అనకపోయినా మిగిలిన ప్రతిపక్షాలనే అంటున్నాయి, వీళ్ళు ఒకరినొకరు అనుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఖచ్చితంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నుంచి మీరు ఏమనుకుంటున్నారు, ఈ కోర్టు అంటే రాజకీయ రంగస్థలం అనుకుంటున్నారా అని ఒక పెద్ద ప్రశ్న ఇచ్చారు. చాలా కీలకమైన వ్యాఖ్య. ఇదే మా మాట మెడ్రాస్ హైకోర్టు కూడా ఇది నిన్ననే అంది. సుప్రీంకోర్టు నిన్న 2 కేసుల్లో ఈ విధమైన వ్యాఖ్యలు చేసింది. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అనేది దాడి చేసే తీరు చాలా పెరిగిపోయింది. రాజకీయ ప్రత్యర్థులను లేదా కేంద్రంలో ఉన్న పాలక పార్టీ యొక్క రాజకీయ అవసరాలకు ఈడీని సాధనంగా ఆయుధంగా వాడుతున్నారన్న తీవ్ర ఆగ్రహం మనకు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మాటల్లోనే కనిపిస్తుంది. 2 కేసులు. ఒకటి కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను మెడ్రాస్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముడా అనే ఆ కేసులో ఆయన భార్య పార్వతికి అనుచిత లబ్ధి చేకూర్చారు, అక్రమంగా 14 ప్లాట్లు కట్టబెట్టారు, కాబట్టి మేము దాని మీద కేసు వేసామని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చింది. సో వాళ్ళేం వాదించారు, మాకు ఇచ్చిన 14 ప్లాట్లు మేము అప్పుడే తిరిగి ఇచ్చేసాము, అసలు తిరస్కరించాము, వివాదాస్పదం అయితే నాకు ఈ ప్లాట్లే అక్కర్లేదు అని పార్వతి గారు చెప్పారు. అసలు ఇచ్చినవి తిరిగి ఇచ్చేసాక ఇంకా మీకు ప్రాసెస్ ఏమున్నాయి, ఇక్కడ ప్రాసెస్ ఆఫ్ కరప్షన్ లేనప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్కు ఏం పాత్ర ఉంది? మీ రాజకీయాలు ఎన్నికల్లో చూసుకోండి, ఎన్నికల రాజకీయాలు ఈడీకి ఆపాదించకండి. ఇది చాలా ముఖ్యమైనది. గత 2 ఎన్నికల నుంచి ఎన్నికలకు ముందు ప్రత్యర్థుల మీద ఈడీని ప్రయోగిస్తారని ఉన్నది కదా. సో ఖచ్చితంగా ఇంకోటి కూడా ఉంది. సుప్రీంకోర్టు సిద్ధరామయ్య భార్యకు సంబంధించి ఇచ్చిన ఈ తీర్పు కర్ణాటక హైకోర్టు కూడా ఇచ్చింది. ఓకే, కర్ణాటక హైకోర్టు కూడా సిద్ధరామయ్య కుటుంబానికి రిలీఫ్ కలిగిస్తే దాన్ని సవాల్ చేయడానికి సుప్రీంకోర్టుకు వస్తే సుప్రీంకోర్టు ధర్మాసనం, అదే అందులోనూ ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం తీవ్ర భాషలో దాన్ని తిప్పి చెప్పింది, వెనక్కు కొట్టేసింది. ఇంకా ఒక కేసులో కూడా చెప్పింది. ఆ కేసులో 2 న్యాయవాదుల మీద ఈడీ కొన్ని ఆరోపణలు చేస్తే ఏమని వాళ్ళ మీద కేసు పెట్టింది ఈడీ. ఎటువంటి కేసు అంటే, మేము అంతకుముందు నిందితులుగా పట్టుకొని ఈడీ కింద మేము పెడితే మీరు వాళ్ళ తరఫున వాదించారు, వాళ్ళకు మీరు సలహా ఇచ్చారు అని అడ్వకేట్లను బెదిరించారు. సుప్రీంకోర్టు దీనికి తీవ్రంగా ఆగ్రహం వెలిబుచ్చింది. అడ్వకేట్ వాడు ప్రొఫెషనల్, వాడు పనే న్యాయ సలహాలు ఇవ్వడమే. ఎవరన్నా ఉంటే న్యాయ సలహా ఇస్తే మీకు వ్యతిరేకంగా ఇచ్చారని వాళ్ళని మీరు బెదిరిస్తారా, ఇది ఎలా కుదురుతుందని సుప్రీంకోర్టు ఆ కేసులో కూడా చెప్పింది. వాళ్ళు ఇంకా ఏదో మాట్లాడుతుంటే మీరు ఇంకా మాట్లాడే పరిస్థితి కల్పించకండి. ఈడీకి వార్నింగ్ అనుకోండి వర్చువల్గా. ఈ సమయంలో తమిళనాడులో కూడా, తమిళనాడు హైకోర్టులో కూడా ఒకటి వచ్చింది. ఒక కంపెనీకి సంబంధించిన 912 కోట్లను ఈడీ జప్తు చేసింది. ఎప్పుడు 2017లో. ఆ తర్వాత కేసు పరిస్థితులు చాలా మారాయి, కేసు ఆగిపోయింది. 2023లో కొత్త రూపంలో మళ్ళీ సిబిఐ ఆ కేసు ప్రారంభించింది. కానీ అంతకుముందు ఉన్నటువంటి పరిస్థితి లేదు. సో వాళ్ళు ఏమన్నారంటే ఆర్కేఎం పవర్ జెమ్, ఈ ఆర్కేఎం పవర్ జెమ్ అనేది అంతకుముందు అంటే ప్రాఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీరు వచ్చారు, కేసుకు కొట్టివేయబడిన తర్వాత ఇంకేదో సిబిఐ చేస్తుంటే మీరెందుకు వచ్చారు అని. అంటే 3 కేసుల్లో
చాలా స్పష్టంగా వివిధ న్యాయస్థానాలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అతి చేయకూడదు అని చెప్తున్నటువంటి ఒక పరిస్థితి. దీని ప్రభావం కూడా ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న కేసుల మీద ఉండే అవకాశం ఉంది. దేశవ్యాప్తంగా కూడా మోడీ ప్రభుత్వం అనుసరించిన త్రిశూల వ్యూహం ఉంది చూడండి, దానికి కూడా ఇది కొంచెం బ్రేకులు వేసే ఒక అవకాశం మటుకు స్పష్టంగా కనిపిస్తుంది. చివరికి ఈడీ ఏమీ ఎదుర్కోలేదు, కానీ ఈడీ తరఫు న్యాయవాది మా అభిప్రాయం కూడా నమోదు చేయండి అని అడిగి ఆ కేసు ముగించారు. కాబట్టి ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, చాలా కీలకమైన రాజకీయ పరిణామం ఇది. సార్ జనసేన ఎమ్మెల్యే ధిక్కార స్వరం టీడీపీపై